హాయ్ అండి, మటన్ ఫ్రై చేసుకుందాము. పులుపు అస్సలు వేసుకుంటలేదు, చాలా బాగుంటుంది. కుక్కర్లో 1/2 కిలో మటన్ తీసి శుభ్రంగా కడిగేసి వేసుకోవాలి. అట్లానే రాళ్ళుప్పు, పసుపు, ఓ 2 స్పూన్ల వరకు కారము, కొద్దిగా వంట ఆయిల్ వేసుకున్నాను. బాగా చేతితో కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 4, మీకు వీలైతే ఒక 5 విజిల్, పీసుని బట్టి 5 విజిల్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే 4 విజిల్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే చిన్నగా ఉన్నాయి పీసెస్ అని ఒక 4 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. పులుపు కావాలి అనుకుంటే మీరు టమాటో యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేపుకుంటేనే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. పిల్లలు తినేటప్పుడు కాస్త కారం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో మీరు గరం మసాలా తయారు చేసింది వేసుకోవచ్చు ఇంట్లో, లేదంటే మటన్ మసాలా బయట నుంచి కొని తెచ్చని వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో తయారు చేసింది లవంగ, దాల్చిన చెక్క, ధనియాలు, కొద్దిగా మిరియాలు, యాలకులు అన్నీ వేసుకొని పొడి చేసుకున్న గరం మసాలా వేస్తున్నాను. చూసారు కదా, 4 విజిల్ వచ్చాక కింద దించాక మనం వాటర్ వేసుకోలేదు, కానీ దాంట్లో ఉన్న వాటరే. ఇది మేక కర్రీ అండి, మేక కూర. మనకేంటంటే ఇక్కడ మా ఇంటి దగ్గరలో కోస్తారనమాట, సండే అక్కడ నుంచి తీసుకొస్తాము, ఏ షాప్ నుంచి కాదు. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని లవంగా, దాల్చిన చెక్క, యాలక్కాయలు వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, మనకి పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత ఈ కుక్కర్లో మటన్ అంతా కూడా తీసేసుకొని కుక్కర్ కడిగి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి గరం మసాలా వేసాక మనం ఆ వాటర్ వేసిన వల్ల ఆ పీసెస్గా పట్టుకుంటుంది. ఇదంతా కూడా స్టవ్ సిమ్లో పెట్టి బాగా వేపుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే పచ్చిదే ఉడికించుకున్నాం కాబట్టి కనీసం ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే పీస్ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి మటన్లో ఉన్న ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చే వరకు వేపుకోండి. మనం ఉడికించేటప్పుడు 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసాము. అట్లానే ఆనియన్ వేగేటప్పుడు ఆయిల్ వేసాము. ఆ ఆయిల్ అంతా కూడా ఇట్లా పీసుకు పట్టుకొని మంచి కమ్మటి సువాసన వచ్చే వరకు కూడా వేపుకుంటే పీసెస్ రైస్లో కలుపుకున్న రోటీతోనైనా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా చిన్నగా మటన్ ఎప్పుడు చేసినా చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది. లేదు పెద్దగా అనుకోండి, ఒక 6-7 విజిల్ వరకు పెట్టుకోవచ్చు. మీరు కుక్కర్ బట్టి, కుక్కరు టైట్గా మోతున్నట్లయితే త్వరగా ఉడికిపోతుంది. చూసారుగా, టేస్ట్ అదిరిపోయిందండి.